పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిలి పట్టణంలోనే మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. మన ఉడుమల హాస్పిటల్స్ పొదిలి మరియు దర్శి బ్రాంచెస్ నందు పొదిలి పట్టణంలోని ఆర్టీసీ డిపో నందు సుదీర్ఘకాలం పాటు సేవలు అందించి పదవి విరమణ చేసిన ముగ్గురు ఉద్యోగులు ముల్లా షరీఫా, జాలయ్య మరియు నారాయణ వీడ్కోల సభ ఘనంగా నిర్వహించారు. రోషన్ అధ్యక్షతతో జరిగిన ఈ వీడ్కోల సమావేశంలో పలువురు వక్తలు రిటైర్డ్ అయిన ఉద్యోగులు సేవలను కొనియాడారు. ముఖ్యంగా పొదిలి పట్టణానికి చెందిన ముల్లా షరీఫా ఆర్టీసీలో ఏకంగా 40 సంవత్సరాల పాటు విశిష్ట సేవలు అందించి నేడు పదవి విరమణ పొందుతున్న సందర్భంగా ఆయన చేసిన సేవలను అందరూ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పొదిలి డిపో మేనేజర్ శంకర్రావుతో పాటు ఎంప్లాయీస్ యూనియన్, నేషనల్ మజ్దూర్ యూనియన్, ఇతర యూనియన్ నాయకులు, సభ్యులు పాల్గొని ప్రసంగించారు. ఈ సభలో ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ శాసనసభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అన్నారాంబాబు పదవీ విరమణ చేసిన ముల్లా షరీఫాను శాలవతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఈ వీడ్కోల మహోత్సవంలో వివిధ రాజకీయ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. టీడీపీ నాయకులు గునుపూడి భాస్కర్, ఎర్రమరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, షేక్ జిలానీ, షేక్ రసూల్ మహమ్మద్, సయ్యద్ ఇమాంషా, అలాగే వైఎస్ఆర్సీపీ మరియు పార్టీ నాయకులు సానికమ్మ శ్రీనివాసరెడ్డి, జి శ్రీనివాసులు, కల్లం శ్రీనివాస సుబ్బారెడ్డితో పాటు పలువురు రాజకీయ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆర్టీసీ సిబ్బంది పాల్గొని రిటైర్డ్ అయిన ఉద్యోగులకు తమ శుభాకాంక్షలు తెలియజేశారు. నాకన్నా పెద్దవాడు జిందావళి, వాడి యొక్క అనుసంధానంలో, వాడి యొక్క అడుగుజాడల్లో నేను నడుచుకోండి. కాకపోతే మా అన్న దురదృష్టవశాత్తు 2004లో చనిపోయాడు. దాని తర్వాత మా పెద్దన్న 82 సంవత్సరాలు రీసెంట్గా ఒక 2 నెలల క్రితం చనిపోయాడు. మాకన్నా పెద్దోడు. దాని తర్వాత ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, నేను మన డిపోలో ఎవరికైనా స్టాఫ్ ఏ యూనియన్ అయినా కానీ, నేను అసలు యూనియన్ గురించి నేను పట్టించుకునేవాడిని కాదు. ఎవరైనా వర్కర్కి ఏమైనా కష్టం జరిగి ఏమైనా ఇయ్యాలని కేసు ఇచ్చి ఏమైనా చేస్తే నేను ఎప్పుడు వాళ్ళకు నా యూనియన్ పనుల్లో కాకుండా నేను ఎల్లప్పుడూ వర్కర్గానే చూసి వాళ్ళకి ఎంతో సపోర్ట్ చేశాను. నేను ఫలానా యూనియనే అని చెప్పి ఎవరిని కూడా యాంటీ చేయలేదు. నేను ప్రతి ఒక్కరిని కూడా నేను ఒక వర్కర్ విధంగా చూస్తున్నాను, కానీ వర్కర్ల విధంగా నేను ఎప్పుడు చేయలేదు. దాని తర్వాత మన స్టాఫ్లో విధి నిర్వహణలో నేనేమైనా తప్పు చేస్తే మీరందరూ నాకు క్షమించవలసిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా మా కండక్టర్లు ఉన్నారు, వాళ్ళు కూడా అప్పుడప్పుడు అనుకుంటాము, జోక్ అనుకుంటాను, ఎవరమ్మా మీరు ఉద్యోగాలు ఇచ్చింది చేస్తున్నారని చెప్పి. ఆడవాళ్ళు కంపల్సరీ ఉండాలి డిపార్ట్మెంట్లో. నేను అదంతా మనస్ఫూర్తిగా అన్న మాటలు, ఇష్టంతో అన్న మాటలు అన్నమాట, కష్టంతో అన్న మాటలు కాదు. ఎవరు కూడా దాన్ని కూడా ఎవరు బాధపడమాకండి. దాని తర్వాత ఇప్పుడు మనం 40 సంవత్సరాలు గడిచాము అంటే అప్పుడు ఇంత కష్టం పరిస్థితి, ఇంత ఇది లేదు. చాలా 120 మంది, 130 మంది, 200 మంది ఎక్కిస్తున్నా కానీ మాకేం కష్టం అనిపించలేదు ఆ రోజుల్లో. ఇప్పుడు కండక్టర్ కానివ్వండి, డ్రైవర్ కానివ్వండి, చాలా కష్టకాలాలు వచ్చినాయి. అసలు మేమైతే ఇన్ని రోజులు ఎలా చేస్తామని చెప్పి మాకైతే అసలు వాటి లెక్క కూడా అనిపించలేదు. ఇప్పుడున్న కండక్టర్లు, డ్రైవర్లు అసలు చాలా బాధపడుతున్నారు పాపము. వాళ్ళు మీరు కూడా ఇన్ని రోజులు చేస్తారని కూడా, ఇంకా మీ దాదాపు 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు